ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. ఎన్నో చిక్కుముడులు, కేసుల్ని అధిగమించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు బాబు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. ఏపీలో కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లోని పరేడ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థుల నేపథ్యం, వారు ఉద్యోగం సాధించేందుకు చేసిన కృషిని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. కానిస్టేబుళ్ల నియామకం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఖాకీ దుస్తుల గౌరవాన్ని నిలబెట్టాలని కానిస్టేబుళ్లకు సూచించారు. మాజీ సీఎం పోలీస్ అధికారుల్ని బెదిరిస్తున్నారని, అలాంటి బెదిరింపులను కూటమి ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలాంటి మారాలి ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం. అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం. ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులు కానీ, ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా చాలా బలంగా తీసుకుంటుంది. తాము అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, దాన్ని నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కానిస్టేబుల్ నియామకాలు పారదర్శకంగా నిర్వహించామన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయని, వేరే వాళ్లు వస్తే ఉద్యోగాలు పోతాయన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కూడా అధిగమించాం. ఇంకో పక్కన పరీక్షలు కూడా రికార్డ్ టైంలో నిర్వహించాం. 60 రోజుల్లో ఫలితాలు ప్రకటించాం. ఇంకో పక్కన చూపిస్తే నేను అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ, ఎవరికైనా ₹1 లంచం ఇచ్చారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ కార్యక్రమంలో మొత్తం 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.